1935లో కేబును తిరిగి పునఃప్రారంభించారు. కేబును తిరిగి పునఃప్రారంభించారు. ఇది సో ఈ విధంగా కేబు మరి తన వద్దకు వచ్చినటువంటి నివేదిక ఎప్పుడు వచ్చింది? నివేదిక మే 2, 2005 వచ్చింది కదా. ఈ నివేదికను కేబు దీన్ని NCF 2005ను ఎప్పుడు ఆమోదించింది అంటే సెప్టెంబర్ 2005 రోజున దీనిని ఆమోదించడం జరిగింది. సో ఈ విధంగా కేబు NCF 2005ను సెప్టెంబర్ 2005న ఆమోదించడం జరిగింది. మరి దీంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి అంశాలు ఉన్నాయి. ఏంటివి అంటే, ఒకటి, NCF 2005ను రూపొందించడానికి సహకరించిన సంస్థలు. NCFను 2005ను రూపొందించడానికి సహకరించిన సంస్థలు ఒకటి ఏంటిదంటే అది SCRT. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి SCRTs, అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి డైట్లు దీన్ని రూపొందించడానికి సహకరించినటువంటి సంస్థలు. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్, డిస్ట్రిక్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ అనే సంస్థలు సహకరించిన దీన్ని రూపొందించడానికి. ఇంకపోతే NCFను 2005ను రూపొందించడానికి సహకరించిన కమిషన్లు లేదా కమిటీలు. మరి ఇక్కడ ఏం సహకరించినాయి అంటే, ఒకటి NEP పనుల 86 మరియు పనుల 92 ఆచరణాత్మక కార్యక్రమం అంటాం 92లో ఏర్పాటు చేసింది. NEP పనుల 86, 92 తర్వాత ప్రొఫెసర్ యశ్పాల్